ఓం శ్రీ లక్ష్మీ గణపతయ నమః. ధర్మయోగ ధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. ముందుగా అసలు ఈరోజు మనం వీడియోలు ప్రారంభం చేసే ముందు ఎందుకు ఇన్ని రోజులు వీడియోలు చేయకపోవడానికి కారణం ఏమిటి, అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది, అలానే ఈ మధ్యన అనేక రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగానో అనుకూలంగానో చాలా జరిగాయి. వీటన్నిటి గురించి నేను స్పందించలేకపోయాను. అసలు ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనేటువంటి విషయం మీద ముందు కాసేపు మాట్లాడుకొని తర్వాత మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి వరకు మనం మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాము. అయితే ఫిబ్రవరిలో నాకు వోకల్ కార్డ్స్కి ఒక సర్జరీ చేయించుకోవడం జరిగింది. దానివల్ల నేను దాదాపుగా ఒక 4 నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత జూన్ నెలలో నేను నా కేదార్నాథ్ 11 సంవత్సరాలు కేదార్నాథ్ వెళ్ళాల్సినటువంటి ఆ దీక్షలో భాగంగా 3వసారి కేదార్నాథ్ మరియు తుంగనాథ్ యాత్ర చేయడం జరిగింది. ఈ విశేషమైనటువంటి ఈ యాత్ర వీడియోను త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇందాక చెప్పినట్లుగా ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే, వ్యక్తిగత కారణాలు కొంత భాగమైనప్పటికీ, ఆరోగ్య కారణాలు కొంత భాగమైనప్పటికీ, సహజంగా 1 నెల 2 నెలలు గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ అలానే వస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, చేయలేకపోతామని. ఒక పనిని కాసేపు ఆపితే ఇక దాన్ని ఎక్కువ రోజులు ఆపేయాల్సి వస్తుందిట. దేనికి అంటే, మన యొక్క దైనందిన ప్రాధాన్యతల్లో ఆ పని తగ్గిపోయి వేరే వ్యాపకాలు మనకు ఎక్కువైపోవటం వల్ల ఈ పనిని పక్కన పెట్టేయడం జరుగుతుంది. చాలామంది నా సన్నిహితులు అలానే మన ఫాలోవర్స్ కూడా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, ఎందుకని మీరు ఇదివరకులాగా వీడియోలు చేయట్లేదు, మీకు ఏమైనా సమస్య ఉందా అని అనేక విధాలుగా నన్ను అడుగుతూ ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు చేస్తా అండి, త్వరలోనే మళ్ళీ వీడియోలు వస్తాయండి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సంతోషపడేలాగా నేను చేయలేకపోయాననే భావిస్తున్నాను. అయితే ఇలా అనేక పర్యాయాలు అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా నేను రేపు చేద్దాం అనేటువంటి ఈ ఆలోచనతో దాన్ని వెనక్కి నెట్టేయటం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి వారము కూడా 2 వీడియోలైనా కనీసం అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలానే మన ఛానల్ని చాలా ఎక్కువగా ఆదరించేటువంటి వారు ఈ టెస్టిమోనీస్ మీద మనదైనటువంటి ఒక ఖండన జరుగుతూ ఉంటుంది ప్రతిసారి. ఆ టెస్టిమోనీ ఖండన మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆపేశారని కూడా అడుగుతున్నారు. యథార్థానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నాతో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, వేదంలో ఏదుందో, ధర్మశాస్త్రంలో ఏదుందో, ఆ స్మృతులు శృతులు ఏం చెప్తున్నాయో వాటిని నిక్కచ్చిగా చెప్పేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది కూడా కేవలం వేదశాస్త్రాల మీద మాట్లాడుతున్నారు, కానీ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యల మీద వారిదైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చలేకపోతున్నారు. అంతేకాక ఈ రెండు చేసేటువంటి వాళ్ళు సమాజంలో మన ధర్మానికి దేశానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని ఖండించే ప్రయత్నం అస్సలు చేయట్లేదు. కనుక ఈ 3 చేసేటువంటి ఛానల్ కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి, ఏదో ఒక వీడియో పెడుతూ ఉండండి. వీడియో కుదరకపోతే కనీసం ఒక 3 నిమిషాలు షార్ట్ అయినా 2 రోజులకు ఒకసారి ఏదో ఒకటి మీ స్పందన తెలియజేస్తూ ఉండండి, మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. తప్పకుండా అదే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్కు యూట్యూబ్లో పేజ్ మీ అందరికీ తెలిసిందే, అట్లానే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్, ఫేస్బుక్లో కూడా ఒక పేజ్ ఓపెన్ చేయడం జరిగింది. దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే, నాతో మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ మెసెంజర్లో నాకు మెసేజ్ చేస్తే నేను త్వరలోనే మీకు రిప్లై ఇవ్వటం, లేదా మీ ఫోన్ నెంబర్ తెలియజేస్తే మీకు నేనే ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది. కనుక నా నుంచి నేరుగా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా, నన్ను సంప్రదించాలి అనుకున్నా ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో మీరు సంప్రదించడానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ మనదైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ, అనేక చర్యలు జరుగుతున్నప్పుడు మనదైనటువంటి అభిప్రాయం, ధార్మికమైన అభిప్రాయం, ఎవరిని నొచ్చుకోకుండా తప్పంటే తప్పని ధైర్యంగా చెప్పేటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీతో పంచుకుంటూ, ఈ మాధ్యమాల వేదికగా మీ అందరికీ నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ, మీ అందరి ఆదరాభిమానాలను ఇలానే చూరగొనాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచను అని చెప్పి మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. ఇక నుంచి మన ఛానల్లో ఖచ్చితంగా ప్రతి వారానికి 2 వీడియోలైనా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలానే మీ ప్రోత్సాహం నాకు అందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి నాకు మీదైనా సపోర్ట్ని ఇస్తారని నేను భావిస్తున్నాను. మరలా ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్పేటువంటి మాట ఒకటే, నేను ఎక్కడా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఏమీ పెట్టను. నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. నా ఛానల్లో ఉన్నటువంటి వీడియో మీకు నచ్చితే మీరు దాన్ని లైక్ చేయండి,
అలానే మీ వాట్సాప్ స్టేటస్గా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు, ఇంతకు మించి నేను ఎవరిని ఏమీ కోరుకోను. నిజంగా హైందవ ధర్మ స్థాపనకు లేదంటే హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారి మీద పోరాటం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి, ధార్మిక సంస్థలు. వాటిలో దేనికైనా సరే మీకు నచ్చినటువంటి హిందూ ధార్మిక సంస్థకు నాకేదైనా ఇవ్వాలనిపించినా కూడా వాటికే ఇవ్వండి. అలాంటి ధర్మవీరులకు మీదైనటువంటి తోడ్పాటు అందించి హైందవ ధర్మ స్థాపనకు మనందరము కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.